గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. సో మీకు అందరికీ తెలుసు, నిన్న మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. సో క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు అండ్ కొన్ని ఆన్సర్స్ కూడా మీకు తెలిసే ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే నేను ఒక పార్ట్ తీసుకొని మీకు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్, దాని తర్వాత పేపర్ ఎలా వస్తుంది, ట్రెండింగ్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ 2022కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ స్ట్రాటజీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి యూపీఎస్సీ స్టాండర్డ్లోనే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణ స్టేట్లో. కాబట్టి సో మీరు యూపీఎస్సీ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ TSPSC Group-1కి ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను కంబైన్డ్గా మీకు చిన్న టెక్నిక్స్ అనేవి నేను చెప్తాను. సో వెల్కమ్ టు ద 5 మంత్ర కెరీర్ పాయింట్ వన్స్ అగైన్. ఓకే, సో ఈరోజు నేను నిన్న జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఉన్నటువంటి పాలిటీ పార్ట్ ఏదైతే ఉందో పాలిటీ పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది నేను చెప్తున్నాను. సో మీరు ఇక్కడ ఏంటనంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో మనం ఇంకా ఎంత డెప్త్గా చదువుకోవాలి, అంటే ఏ విధంగా చదువుకుంటే అది మనకి ఇంకా ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ప్రతిసారి మీకు క్లియర్గా చెప్తూనే ఉన్నాను, ప్రతిసారి రిమైండ్ చేస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ను కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా మీరు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కరెక్ట్గా ప్రాపర్గా కనుక చదువుకున్నట్లయితే ఏ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అండ్ ప్లీజ్ అనలైజ్ యువర్ సెల్ఫ్ రిగార్డింగ్ ఆర్టికల్స్. మనకి ఆ రోజు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఒక్కసారి మీరు రిఫర్ చేయండి అండ్ మీకు మీరే సెల్ఫ్గా అనలైజ్ చేసుకోండి. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, అంటే ఏ టాపిక్స్ వస్తున్నాయి, వచ్చేటువంటి టాపిక్స్ని మనము కోర్ సబ్జెక్ట్స్కి ఎలా రిలేటెడ్గా చదువుకోవాలనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ పేపర్ చూడడం అనేది ఇంపార్టెంట్ థింగ్. అట్లీస్ట్ హెడ్డింగ్స్ అయినా చూడండి, అంటే ఈరోజు ఏముంది, ఈరోజు మెయిన్ హెడ్డింగ్ ఏముంది, ఈరోజు ఏ టాపిక్ గురించి వచ్చింది పేపర్లో. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లా చూసిన తర్వాత మీరు ఏం చేయాలనంటే 4 పార్ట్స్ పెట్టుకోండి: GS1, GS2, GS3, GS4. ఓకే, సో మనకి ఈ GS1 రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయి ఈరోజు పేపర్లో, GS2 రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయి, GS3 రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయి. సో ఈ విధంగా మీరు సెగ్రిగేట్ చేసుకొని నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఏం చేస్తాము అని అంటే పేపర్ చదవడానికి టైం లేకపోతే మంత్లీ మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాం. సో మంత్లీ మ్యాగజైన్స్ చదివితే ఏంటంటే మీకు మళ్ళీ అది కూడా ఒక అకాడమిక్ బుక్ లాగా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే డైలీ అట్లీస్ట్ మీకు టైం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఈరోజు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయని అట్లీస్ట్ ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఓకే, ఈ పేపర్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తున్నాయి, లేదా ఈ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, లేకుంటే ఈ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి మీరు ఆ పర్టికులర్ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, అట్ ద సేమ్ టైం కోర్ సబ్జెక్ట్ కూడా కవర్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం నిన్న పేపర్ చూసినట్లయితే చాలా మట్టికి కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నేను పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు నేను ఈరోజు అనలైజ్ చేసి చెప్పబోతున్నాను. ఓకే, సో మనకి ఓవరాల్గా పాలిటిక్స్ సంబంధించి ఎంటైర్ పేపర్లో, అంటే GS1 పేపర్లో మనకి యూపీఎస్సీ వచ్చేసి ప్రిలిమ్స్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ GS1 ఉంటుంది, జనరల్ స్టడీస్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి CSAT ఉంటుంది. ఓకే, సో GS1లో మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏముంటాయి అని అంటే ఆల్ ద కోర్ సబ్జెక్ట్స్: పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇవన్నీ ఉంటాయి మనకి. ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఒక 13 to 14 టాపిక్స్ అనేవి, 13 to 14 సబ్జెక్ట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీటిలో నేను ఈరోజు మీకు పాలిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు నిన్న ఇచ్చినటువంటి యూపీఎస్సీ ప్రిలిమినరీ పేపర్లో పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో చూడండి. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ వైలేట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది? ఫండమెంటల్ రైట్సా, ఫండమెంటల్ డ్యూటీసా, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీనా?
ఫస్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఏంటంట అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్ ఏంటి అంటే ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంది. సో మనకి ఫస్ట్ ఇక్కడ కీవర్డ్ ఏంటో చూడండి, ఏంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో ఇప్పుడు మనకి ఇందులో ఈ క్వశ్చన్లో కీవర్డ్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పబడుతుంది లేదా ఏ పర్టికులర్ ఆర్టికల్స్ చెప్తున్నాయో మనం గుర్తు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ గురించి ఏ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అని అంటే ఆర్టికల్ 39, ఆర్టికల్ 39B, ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 39C. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఒకరి చేతుల్లో ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ అనేది కొంతమంది చేతుల్లో కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేది ఉండాలి. సో అప్పుడే మనము ఎకనామికల్ జస్టిస్ అనేది ఇవ్వగలుగుతాము. ఇది మనకు కాన్స్టిట్యూషన్ చెప్పేది. సో ఆర్టికల్ 39Bలో ఏం చెప్తుందనంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అందరికీ కూడా, అంటే ఎవరైతే మనం ఉన్నారో స్టేట్లో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో అందరికీ కూడా ఆ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేది మనకి ఆర్టికల్ 39B చెప్తే ఆర్టికల్ 39C ఏం చెప్తుంది అని అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే కొంతమంది చేతుల్లో ఈ వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అనేది కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండకూడదు. ఆ వచ్చే రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అందరికీ కూడా ఈక్వల్గా ఉండాలి. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 39B, 39C వీటి గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే కొంతమంది చేతుల్లోనే సంపద అనేది కేంద్రీకృతమై ఉండడం అనేది దేన్ని వయోలేట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 39C అంటే ఇవి వేటికి సంబంధించింది అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, రైట్ టు ఈక్వాలిటీ కాదు, ఆన్సర్ అది కాదు. ద రైట్ టు ఫ్రీడమ్ నో. ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ కాదు. మనకి డైరెక్ట్గా ఉంది కాన్స్టిట్యూషన్లో, డైరెక్ట్గా ఆర్టికల్ 39C కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ గురించి చెప్తుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే దేన్ని వయోలేట్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అని అంటే ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. ఓకే, అంటే మనం చదివేటప్పుడు ఈ విధంగా చదువుకోవాలి. మనకి ఆర్టికల్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు అంటే మనం చదివేటప్పుడు ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా చదువుకున్నట్లయితే మనం అక్కడ నెంబర్ చూడగానే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటే మనం చదివేటప్పుడు ఏదో చదువుతున్నాం, ఈ సెంటెన్స్ చదివాం, ఇన్ని పేపర్స్ చదివామని కాకుండా కాన్సెప్చువల్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాలిటీ చదువుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కంపల్సరీగా మనము నోట్ చేసుకోవాలి. అంటే ఈ పర్టికులర్ వర్డ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా చేయలేదా, ఒకవేళ మెన్షన్ చేస్తే అంటే ఈ పర్టికులర్ వర్డ్ డెఫినేషన్ అనేది ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో ఇక్కడ ఉంది అని అన్నప్పుడు ఏ ఆర్టికల్ మెన్షన్ చేసింది లేదా ఏ పార్ట్లో దాని గురించి మెన్షన్ చేయబడింది అన్నది కూడా మనం నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కాన్సెప్చువల్గా కరెక్ట్గా ప్రాపర్గా చదివినట్లయితే మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ వయోలేట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ గురించి మనకి ఆర్టికల్ 39C క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆర్టికల్ 39C అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది వయోలేట్స్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద రైట్ టు ప్రాపర్టీ ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద రైట్ టు ప్రాపర్టీ? సో ఈ క్వశ్చన్లో మనకి ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి అని అంటే రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ అనేది రైట్ టు ప్రాపర్టీ యొక్క కరెంట్ పొజిషన్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా మనం ఫస్ట్ మెమరైజ్ చేసుకోవాలి. రైట్ టు ప్రాపర్టీ అనేది ఇనిషియల్ స్టేజ్లో మనకి ఎక్కడ ఉంది అని అంటే ఫండమెంటల్ రైట్స్లో ఉంది. ఓకేనా, రైట్ టు ప్రాపర్టీ ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. ఏ ఆర్టికల్స్ చెప్తున్నాయి రైట్ టు ప్రాపర్టీ గురించి అని అంటే ఆర్టికల్ 19 అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్టికల్ 31. ఆర్టికల్ 31 క్లియర్.
Okay, so initially right to property is listed under fundamental rights, but later in 1978 through 44th Constitutional Amendment Act, 44th Constitutional Amendment Act removed the right to property from fundamental rights and it was inserted under Article 300 capital A. Please remember this. Many times ఈ రైట్ టు ప్రాపర్టీ క్వశ్చన్ గురించి అడగడం జరిగింది. ఓకే, సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఇనిషియల్ స్టేజ్లో మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంది. ఎక్కడ అంటే ఆర్టికల్ 99, ఆర్టికల్ 31. సో లాటర్ ఇన్ 1978 త్రూ 44th Constitutional Amendment Act, right to property is removed from the fundamental rights and it was inserted under the Article 300A. So now right to property is a constitutional right. Okay, constitutional right means ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇట్స్ అ లీగల్ డాక్యుమెంట్ ఆఫ్ ది స్టేట్. ఓకే, సో లీగల్ డాక్యుమెంట్ ఆఫ్ ది స్టేట్ అన్నప్పుడు సో ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ రైట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ లీగల్ రైట్. సో ఆన్సర్ ఈస్ బి. ఓకే, సో see the question once again. What is the position of the right to property in India? What is the current position of the right to property in India? So right to property initial stage లో మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఉంది. త్రూ 44th Constitutional Amendment Act ద్వారా మనకి ఏం చేశారు అని అంటే ఫండమెంటల్ రైట్స్ లో రిమూవ్ చేసి ఎక్కడ యాడ్ చేశారు అని అంటే ఆర్టికల్ 300A లో మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో నౌ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్ టు ఆల్. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే what was the exact constitutional status of India on 26th January 1950? ఓకే, సో మనకి ఇక్కడ డేట్ గుర్తుపెట్టుకోండి, 26th January 1950. What was the exact constitutional status of India on 26th January 1950? ఆప్షన్స్ చూడండి, a democratic and republic. మీరు ఒకసారి ఇది దేనికి రిలేటెడ్ ఇది ఎక్కడ మెన్షన్ చేసింది, మన కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేసింది అని అంటే ఒక్కసారి మీరు ప్రియాంబుల్ కనుక చూసినట్లయితే ప్రియాంబుల్ కనుక చూసినట్లయితే మనకి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ రిసాల్వ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటూ సావరిన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఫస్ట్ ఆర్డర్ ప్రియాంబుల్ గురించి చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్. అక్కడ మెన్షన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్డర్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చే ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ సావరిన్. సో కరెంట్ పొజిషన్ చెప్తున్నాను, కరెంట్ మనకి ప్రియాంబుల్లో ఉన్నటువంటి వర్డ్స్ సావరిన్, నెక్స్ట్ సోషలిస్ట్, నెక్స్ట్ సెక్యులర్, ఓకే, నెక్స్ట్ డెమోక్రటిక్, నెక్స్ట్ రిపబ్లిక్. సో ఇది మనకు కరెంట్ ఉన్నటువంటి ఆర్డర్. ఓకేనా, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఓకే, సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26th January 1950. సో 1950లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి, ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 వర్డ్స్లో సోషలిస్ట్, సెక్యులర్ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు యాడ్ చేశారు? మీకు 42nd Constitutional Amendment Act కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎంటైర్ పాలిటీలో మనకి 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉంటాయి. ఈ 42nd Constitutional Amendment Act చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ దీన్ని ఏమని పిలుస్తారు అంటే మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు. సో 42nd Constitutional Amendment Act మనం ఓన్లీ వన్స్ ప్రియాంబుల్ని మనము అమెండ్ చేసాము, ఓన్లీ వన్స్. ఎప్పుడు అంటే 42nd Constitutional Amendment Act 1976 మనకి 3 వర్డ్స్ యాడ్ చేశారు ప్రియాంబుల్కి. అందులో సోషలిస్ట్, సెక్యులర్ ఇస్ ఆల్సో దేర్. ఈ 2 వర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ ఇంటిగ్రిటీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ మనకు ఉన్న 5 వర్డ్స్ ఏంటి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ ఉన్న 5 వర్డ్స్ ఆఫ్ కోర్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అవి కూడా ఉన్నాయి, బట్ ఫస్ట్ ఇవి చూడండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ 5 వర్డ్స్లో మనకి ఈ 2 వచ్చేసి ఎప్పుడు యాడ్ అయినాయి అనుకున్నాము అంటే 42nd Constitutional Amendment Act 1976లో యాడ్ అయ్యాయి. అంటే ఫ్రమ్ 1976 ఆన్వర్డ్స్ ఇది లిస్టు మనకి. బట్ బిఫోర్ దట్ అంటే మనకి ఎప్పుడు అడిగాడు? 1950లో ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అన్నాడు. అంటే అప్పుడు ఏ వర్డ్స్ ఉన్నాయి? రిమైనింగ్ వర్డ్స్ ఏంటి?
సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సావరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. నెక్స్ట్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఇది ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు కరెంట్గా మనకి కరెంట్ సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ సావరిన్ సెక్యులర్. సెక్యులర్ అనేది ఎప్పుడు యాడ్ చేశారని చెప్పుకున్నాం మనము, 1976లో యాడ్ చేశారు త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఏంటి సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. పైన చూడండి డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ మాత్రమే ఉంది, కానీ సెకండ్ ఆప్షన్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఆన్సర్ ఈస్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. దిస్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఇండియా ఆన్ 26th January 1950. క్లియర్? సో మనకి ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకి ఆన్సర్స్ తెలిసే ఉంటాయి. క్వశ్చన్ మనం చూడగానే ఓకే ఇది మనకు తెలుసు అనిపిస్తుంది. నెక్స్ట్ కింద ఆప్షన్ చూస్తారు, కింద లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తారు మనకి క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు. సో ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి మనం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, డేట్స్ కంపల్సరీగా మనం కొంచెం కేర్ఫుల్గా చదివి పెట్టాల్సి ఉంటుంది ఆన్సర్స్. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాదు, ఎలిమినేట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, సోషలిస్ట్ సెక్యులర్ ఈ రెండు వర్డ్స్ కూడా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసామని చెప్పుకున్నాం. ఇట్ వాస్ యాడెడ్ బై ది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, డేట్ 1976. సో నెక్స్ట్ థర్డ్ సి ఆప్షన్ ఏంటి, సావరిన్ సెక్యులర్. దిస్ వర్డ్ వాజ్ యాడెడ్ బై ది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. సో this is also wrong. Next, sovereign socialist secular democratic republic. So these two words again added by the 42nd constitutional amendment act. So this is also wrong. So final the answer is B, as sovereign democratic republic. Okay, ఎప్పుడు మనకి అంటే 1950s లో. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అడిగితే సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, ఇది ప్రియాంబుల్కి సంబంధించి. సో ప్రియాంబుల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రిపేర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా అనుకుంటాము. సో ప్రియాంబుల్కి సంబంధించి మనకి ఎవ్రీ టైం ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ప్రియాంబుల్ చదివేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియాంబుల్లో మనకి వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ వర్డ్స్ యొక్క ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, అండ్ ఇవి ఎప్పుడెప్పుడు యాడ్ చేస్తారో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి మనకి ఒక కేసు ఉంది, కేశవానంద భారతి కేసు. సో లైక్ వైజ్ ప్రియాంబుల్కి సంబంధించి మీరు చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఒకటే దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. దీనికి రిలేటెడ్ ఏమన్నా కేసెస్ ఉన్నాయా, ఏమన్నా అమెండ్మెంట్స్ ఉన్నాయా, ఓకేనా? సో ఉంటే అవేంటి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నట్లయితే సో మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీ అయిపోద్ది. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే మనం పాలిటిక్స్ సంబంధించి ఎన్సీఆర్టీస్ చదివితే ఎన్సీఆర్టీస్లో మనకి ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఈ ఎగ్జామ్తో ప్రూవ్ అయింది ఏంటంటే రీడింగ్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ కంపల్సరీ. మీరు ఎన్సీఆర్టీస్ అనేవి కంపల్సరీగా చదవాల్సిందే, కనీసం అట్లీస్ట్ 1 read or 2 reads కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే సో మనము లాస్ట్ ఇయర్ చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా మనకి కాన్సెప్ట్ బేస్ మీద వస్తున్నాయి. అవి ఎక్కడ ఉంటున్నాయంటే ఎన్సీఆర్టీస్లో నుండి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే 2022 కానివ్వండి 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్సీఆర్టీస్ తీసుకోండి. కంపల్సరీగా ఎన్సీఆర్టీస్ అనేవి కనీసం 1-2 సార్లు కనీసం చదవండి. ఓకే, మీరు అట్లా చదివినట్లయితే మీకు ఏమవుతుంది అని అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇట్లా కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు ఈజీగా మీరు దాన్ని గుర్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఆన్సర్ రైటింగ్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, అట్లీస్ట్ ఒక్కసారి లేదా 2 సార్లు చదవండి ఎన్సీఆర్టీస్. ఓకే, డబ్బుల కోసం ఆలోచించకండి, ఎన్సీఆర్టీస్ తీసుకోండి. అండ్ కొంతమంది ల్యాప్టాప్స్లో ఫోన్స్లో చదువుకోవచ్చులే పర్లేదులే అనుకుంటారు, కానీ అలా వద్దు. ఫిజికల్గా మీరు బుక్స్ కొనుక్కొని బుక్ ముందు పెట్టుకొని పెన్నుతో హ్యాపీగా చదువుతూ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండర్లైన్ చేసుకుంటూ, అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేసుకుంటూ వాటి మీనింగ్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వెంటనే మీరు అక్కడే రాసేసుకోండి. ఫస్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడు అక్కడ రాసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ టైం మీరు చదివేటప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ సపరేట్గా ఏదో చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీ కాన్సెప్ట్ అనేది గుర్తుకొచ్చేస్తుంది. ఇంకా మీరు అది చూడగానే మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్, ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఎ నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్.
Next, government whose head enjoys nominal powers. Next option, government whose head enjoys real powers. Next, government limited by the terms of the constitution. Yes, constitutional government means limited government. సో గవర్నమెంట్ కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం అనుకోండి. సో పార్లమెంట్ కెనాట్ రిస్ట్రిక్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ పార్లమెంట్ కూడా దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కానీ అబాలిష్ చేయడానికి కానీ ఛాన్స్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకోండి. మన కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమైండ్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి లేదు. పార్లమెంట్ కెనాట్ డిస్ట్రాయ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దట్స్ ద రీజన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి అథారిటీ ఇవ్వడమే కాకుండా దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఆల్సో. పార్లమెంట్ మీద కానివ్వండి గవర్నమెంట్ మీద కొన్ని లిమిటేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో కాన్స్టిట్యూషన్ ఫుల్ ప్లెజ్డ్గా పార్లమెంట్కి ఏ పర్టికులర్ థింగ్ మీదైనా సరే అమైండ్ చేసే ఛాన్స్ కానివ్వండి, తర్వాత లాస్ మేకింగ్ చేసే పవర్ కానీ ఇవ్వలేదు. సో దేర్ ఆర్ సమ్ మనకి దేర్ ఇస్ సమ్ బేసిక్ స్ట్రక్చర్ ఇస్ దేర్. సో ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం కానీ వాటిని అమెండ్మెంట్ చేయడం కానీ పార్లమెంట్కి ఎలాంటి రైట్స్ లేవు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆల్సో పార్లమెంట్ కెనాట్ రిస్ట్రిక్ట్ సమ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్ దేర్ ఇస్ ఎ లిమిటేషన్స్ ఆన్ గవర్నమెంట్. సో దట్స్ ద రీజన్ ఆన్సర్ ఈస్ ఎ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. లిమిటెడ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్ లిమిటెడ్ గవర్నమెంట్. సో ఆన్సర్ ఈస్ డి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ consider the following statements in respect of Bharat Ratna and Padma awards. సో భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్కి సంబంధించి ఇది క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ భరత రత్న అండ్ పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్కి భరత రత్న అవార్డ్స్కి సంబంధించినటువంటి థింగ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడంటే భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ టైటిల్స్. భారత్ రత్న అండ్ పద్మ, నేను ఫస్టే చెప్పాను మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో మన సక్సెస్ అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే ఎలిమినేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఎలిమినేట్ చేసుకోవడంలోనే మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూసుకుంటూ ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ పోదా మీకు ఆన్సర్ ఏదో క్లియర్గా తెలుస్తుంది. ఓకే రైట్. భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ టైటిల్స్ అండర్ ఆర్టికల్ 18(1) ఓకే ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ థింగ్ ఈస్ భారత్ రత్న అండ్ Padma awards are not titles. They are not titles. Simply thing. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే they are not titles. Even though constitution also not define the exact definition of the titles. మన కాన్స్టిట్యూషన్ కూడా ఎగ్జాక్ట్గా టైటిల్స్ మీనింగ్ ఏందో మనకి డిఫైన్ చేయలేదు. బట్ ఏంటంటే భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ టైటిల్స్, దే ఆర్ అవార్డ్స్. సో ఆప్షన్ 1 ఈస్ రాంగ్. సింపుల్ థింగ్. నెక్స్ట్, పద్మ అవార్డ్స్ విచ్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1954 వర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్. ఏంటంటే అవార్డ్స్ అనేవి సస్పెండ్ చేశారంట. అంటే ఇప్పటివరకు ఓన్లీ వన్సే సస్పెండ్ చేశారు అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. బట్ ఇట్ వాజ్ రాంగ్. యాక్చువల్లీ ఏంటంటే మనకి టోటల్గా 2 times సస్పెండ్ చేయడం జరిగింది. భారత్ రత్న పద్మ అవార్డ్స్ని 2 times సస్పెండ్ చేశారు. ఎప్పుడెప్పుడు అంటే 1977లో ఒకసారి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 1977లో ఏంటంటే జనతా గవర్నమెంట్ ఉండే. సో జనతా గవర్నమెంట్ టైంలో ఏం చేశారు అని అంటే ఈ అవార్డ్స్ని అబాలిష్ చేశారు, తీసేశారు. బట్ జనతా గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ అవార్డ్స్ని రివైవ్ చేశారు, మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగింది అని అంటే 1990sలో మనకు ఒక కేసు ఉంటుంది ఏంటంటే భార్గవ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఏంటి అని అంటే భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ వయోలేటింగ్ ది ఆర్టికల్ 18(1). సుప్రీంకోర్టు డిక్లేర్ చేసేసింది ఏమని అని అంటే ఆర్టికల్ 18 అంటే భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ వయోలేటింగ్ ది ఆర్టికల్ 18(1). అసలు ఆర్టికల్ 18 ఏంటి? అబాలిషన్ ఆఫ్ ది టైటిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 18 మనకి ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ ది టైటిల్స్. మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మిలిటరీ అవార్డ్స్, ఎడ్యుకేషనల్ అవార్డ్స్ తప్ప మిగిలిన ఏ అవార్డ్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు డిక్లేర్, ఆ కేసులో సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఏంటంటే భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ టైటిల్స్, దే ఆర్ నాట్ టైటిల్స్.
ఓకే, జస్ట్ దే ఆర్ ద అవార్డ్స్. అంటే ఒక పర్సన్ యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళ ఆ పర్టికులర్ వర్క్లో లేదా పర్టికులర్ ఫీల్డ్లో చేసినటువంటి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనము రెస్పెక్ట్ ఇవ్వడం కోసం, కేవలం దానికోసం వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని తెలియజేయడం కోసం మాత్రమే ఈ అవార్డ్స్ ఇస్తున్నాము అని చెప్పేసి అని ఏంటంటే సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఏంటంటే భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ వయోలేటింగ్ ది ఆర్టికల్ 18(1). సో మీరు అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. కేసు వచ్చేసి మీకు కేసు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. కేసు ఏంటంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏమో నెక్స్ట్ ఎగ్జామ్లో ఏ కేసులో మనకి భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ కమ్స్ అండర్ 18(1) అని చెప్పేసి అడగొచ్చు మేబీ. సో అందుకనే గుర్తుపెట్టుకోవాలి. అంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్ట్ క్లియర్లీ సెడ్ దట్ భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ వయోలేటింగ్ ది ఆర్టికల్ 18(1). ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్స్ సస్పెండ్ చేశారని చెప్పారు, కానీ ట్వైస్, ఒకసారి ఏమో 1977లో ఒకసారి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఈ బాలాజీ రాఘవన్ కేసులో అప్పుడు ఈ లిటిగేషన్ అనేది ఫైల్ చేసిన తర్వాత ఏమైందనంటే అప్పుడు కూడా వాటిని సస్పెండ్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిన తర్వాత నుండి మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో వన్స్ కాదు, ట్వైస్ సస్పెండ్ చేశారు కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్, సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థింగ్, ద నెంబర్ ఆఫ్ భారత్ రత్న అవార్డ్స్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఎ maximum of 5 in a particular year. అంటే ఒక పర్టికులర్ ఇయర్లో 5 మాత్రమే ఇవ్వాలి అనేది ఇక్కడ ఉంది, బట్ ఇట్స్ రాంగ్. యాక్చువల్లీ ఏంటంటే మ్యాక్సిమం 3 ఓన్లీ 3, నాట్ 5. ఓకే, సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఆల్ ద 3 ఆర్ నాట్ కరెక్ట్. సో our answer is, sir, పోయింది. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నాట్ కరెక్ట్ ఏంటంటే ఆల్ ద 3 ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, చెప్పాను ఏంటి, భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ టైటిల్స్. సో ఆప్షన్ 1 ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ వన్ ఏంటి, పద్మ అవార్డ్స్ విచ్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1954 వర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్ కాదు, ట్వైస్ వాటిని సస్పెండ్ చేశారు. ఒకటి 1977లో ఒకసారి, నెక్స్ట్ 1995లో ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. సో 1995లో ఎప్పుడు అని చెప్పేసి అంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఆ టైంలో వీటిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ వయోలేటింగ్ ది ఆర్టికల్ 18. So next, the number of Bharat Ratna awards is restricted to a maximum of 5 in a particular, maximum 5 kaadu, maximum 3. So all the options are wrong. So answer is 1 and 2 and 3. All the options are wrong. Next question is, with reference to the India, consider the following statements. With reference to India, consider the following statements. Judicial custody means an accused is in the custody of the concerned magistrate and such accused is locked up in police station, not in jail. Actually, this statement is wrong. So judicial custody ante endante locked up in jail, not in police station. So this is the right statement. Okay, so వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ అనేది రాంగ్. గుర్తుపెట్టుకోండి, జుడిషియల్ కస్టడీ మీన్స్ ఏంటంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాక్డ్ అప్ ఇన్ జైల్లో పెట్టడమే జుడిషియల్ కస్టడీ అంటారు, బట్ నాట్ ఇన్ ఏ పోలీస్ స్టేషన్. సో ఇక్కడ ఆప్షన్ మనకి రివర్స్ ఇచ్చారు. ఏమిచ్చారు చూడండి, సచ్ అక్యూజ్డ్ ఈస్ లాక్డ్ అప్ ఇన్ పోలీస్ స్టేషన్, నాట్ ఇన్ జైల్, బట్ యాక్చువల్లీ ఇన్ జైల్, నాట్ ఇన్ పోలీస్ స్టేషన్. సో ఆప్షన్ 1 ఈస్ రాంగ్. నెక్స్ట్ వన్ ఏంటి, డ్యూరింగ్ జుడిషియల్ కస్టడీ ద పోలీస్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది కేస్ ఈస్ నాట్ అలౌడ్ టు interrogate the suspect without the approval of the court. Without అంటే with court approval lekunda, without the court permission, the police cannot interrogate the accused. So permission of the court is compulsory to interrogate the accused. So option 2 is the right answer. Which of the statements given above is correct? Only 2 is correct. Okay, మళ్ళీ చెప్తాను చూడండి, జుడిషియల్ కస్టడీ అంటే ఏంటంటే జైల్లో పెట్టడమే జుడిషియల్ కస్టడీ, నాట్ ఇన్ పోలీస్ స్టేషన్.
First thing, so that statement is wrong. What they mentioned, such accused is locked up in police station, not in jail. Actually in jail, not in police station. So option 1 is wrong. Second thing is, during judicial custody, the police officer in charge of the case is not allowed to interrogate the suspect without the approval of the court. So court approval అనేది కంపల్సరీ, కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే సో ఇంటరాగేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ అప్ ది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, with reference to India, consider the following statements. With reference to India, consider the following statements. ఏంటంట, when a prisoner makes out a sufficient case, parole cannot be denied to such prisoner because it becomes a matter of his or her personal right. No, it is wrong. State government have their own prisoners release on parole rules. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పెరోల్ రూల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్కి సపరేట్గా ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. వై? బికాస్ ఈ ప్రిజన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్లయితే మనకి షెడ్యూల్ 7లో మనకి లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఓకే, షెడ్యూల్ 7. సో షెడ్యూల్ 7లో స్టేట్ లిస్ట్లో మనకి ప్రిజనర్స్ ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. అంటే ఈ పెరోల్ రూల్స్ అనేవి కూడా ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య డిఫరెంట్గా ఉంటుంది. సో అన్ని స్టేట్స్ ఒకేలాగా ఉండదు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది స్టేట్ గవర్నమెంట్ టు సెటప్ ద రూల్స్ ఆఫ్ ది పెరోల్. ఆ పెరోల్ రూల్స్ సెటప్ చేసుకునే ఛాన్స్ వరకు స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రిజన్స్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి అంశం కాబట్టి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కెన్ డిసైడ్ ది రూల్స్. ఓకే, సో ఆప్షన్ ఈస్ 2 is the right answer. This is the right one and this is the wrong one. Okay, next question. Which one of the following in Indian polity is an essential feature that indicates that it is a federal in character? So federal government, federal form of government అనేది మనకి ఎక్కడ నుండి ఇన్స్పైర్ గా తీసుకున్నాం మనము అని అంటే USA. అందరికీ తెలిసిన విషయమే, USA. ఓకే, సో ఇండియా ఫెడరలా యూనిటరీ అంటే ఫెడరల్ అండ్ యూనిటరీ రెండు ఉన్నాయి మనకి. ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి, యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఎక్కడ నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్నాము మనం అని అంటే USA నుండి మనం ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇండియన్ పాలిటీ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ అంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ ఏంటని మనకు క్లియర్గా తెలిస్తే ఇక్కడ ఆన్సర్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరల్ గవర్నమెంట్ లేదా ఫెడరల్ సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ డ్యూయల్ గవర్నమెంట్. ఇట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ థింగ్ ఈస్ డ్యూయల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకు కనిపించేటువంటి ఫస్ట్ అంశం ఏంటి, ఫస్ట్ ఫీచర్ ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉందంటే ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ ఛాన్స్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి. సో సెకండ్ ఫీచర్ ఏముండొచ్చు మనకి అని అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఓకే, డ్యూయల్ గవర్నమెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, USA కాన్స్టిట్యూషన్కి మన కాన్స్టిట్యూషన్కి ఉన్న ఒక చిన్న సిమిలారిటీ, రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. అవునా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషనే కదా. అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ మనకి ఇక్కడ రిజిడిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. మనము కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే మనకి రిజిడ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే కొన్ని విషయాలను మనము చేంజ్ చేయలేము, కొన్ని విషయాలు మాత్రం మనము పార్లమెంట్ తనకున్నటువంటి అథారిటీతో కొన్ని పర్టికులర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే వాటిని అమెండ్ చేయగలుగుతాయి, కానీ కొన్ని విషయాలు మనం చేంజ్ చేయలేము. సో రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇంకేముంటుంది, సో ఎంటైర్ గవర్నమెంట్ ఆర్ మొత్తం ఇండియా యొక్క గవర్నమెంట్ అంతా కూడా దేన్ని బేస్ చేసుకొని నడుస్తుంది అని అంటే కాన్స్టిట్యూషన్, రైట్. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఒక స్టేట్ అనేది ఏం చేయాలి, ఏం చేయకూడదు.
సో ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి కాన్స్టిట్యూషన్లో కనిపిస్తాయి. అంటే ఏంటి ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఏదైతే మెన్షన్ చేయడం జరిగిందో వాటిని మాత్రమే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే గవర్నమెంట్ ఫాలో కావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది హెడ్ ఆఫ్ ది అంటే మనకి ఇక్కడ బాస్ ఎవరు ఉంటున్నారు అంటే కాన్స్టిట్యూషన్. సో మనం ఇంకా కొంచెం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఏంటంటే సూపర్మసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇండివిజువల్ థాట్స్ కానివ్వండి, ఇండివిజువల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎట్లాంటి అథారిటీ కానీ ఏది కానీ ఉండదు. కంప్లీట్గా మనం దేన్ని ఫాలో అవుతున్నాం అంటే కాన్స్టిట్యూషన్ని మాత్రమే మనం ఫాలో అవుతాం. సో ఫైనల్గా ఏ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ అయినా స్టేట్ అయినా, ఫైనల్గా దేన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఫోర్త్ వన్ ఈస్ సూపర్మసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సూపర్మసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకే, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మనది రెండు ఉన్నాయి. మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఓకేనా, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది మనకి మళ్ళీ అది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకు అదొక ఫీచర్. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది మనకి ఫెడరల్ స్ట్రక్చర్లో మనకు ఒక వన్ ఆఫ్ ది ఫీచర్. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఇస్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ ది ఫెడరల్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇస్ అ సేఫ్ గార్డ్. ఓకేనా, ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో మనకంటే మనం చదివేటప్పుడు వాట్ ఈస్ ఫెడరల్, వాట్ ఈస్ యూనిటరీ, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది యూనిటరీ గవర్నమెంట్. సో మనకి ఇవన్నీ మనకి ఏంటంటే చదివేటప్పుడు మనం కాన్సెప్చువల్గా క్లారిటీగా చదివినట్లయితే మనం ఈ రకంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చూడగానే మనకి ఆన్సర్ అంటే కంప్లీట్గా ఫెడరల్ స్ట్రక్చర్ లేదా ఫెడరల్ అండ్ క్యారెక్టర్ చూడగానే మనకి ఆ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి మైండ్లోకి వచ్చేసేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో దట్ ఇస్ ద రీజన్ ఫస్ట్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ది టర్మ్ స్టేట్? టర్మ్ స్టేట్ అంటే స్టేట్ అంటే ఏంటి? టర్మ్ స్టేట్ అన్నాడు. సో మనకి స్టేట్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పబడింది? సో ఫస్ట్ మనకి అది ఐడియా ఉండాలి. మనం ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు ఫస్ట్ ఉండేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 12 డిఫైన్స్ ది డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్స్. ఆర్టికల్ 12 డిఫైన్స్ ది డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్ వరకు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఉంది ఈ ఆన్సర్ చూస్ చేసుకోవడంలో. ఫస్ట్ చూడండి ఒకసారి. ఏ కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ పర్మనెంట్లీ ఆక్యుపైయింగ్ ఎ డెఫినెట్ టెరిటరీ independent of external control. Independent of external control. So there is no outside authority on the state. India undi. Now in simple words cheppalante sovereign. No outside influence, no outside of authority means ఏంటంటే sovereign. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రియాంబుల్లో మనకి నేచర్ ఆఫ్ ది స్టేట్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. అంటే సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ మనం చెప్పేసుకున్నాం. అంటే ఏంటి సావరెన్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ ది ఒక పర్టికులర్ స్టేట్ కూడా అంటే వన్ ఆఫ్ ద ఫీచర్. సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. దెర్ ఇస్ నో అదర్ అథారిటీ. మనం వేరే కంట్రీస్ నుండి మన మీద ఎటువంటి అథారిటీ కానీ మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏవి మనకి ఉండవు. ఓకేనా, సో స్టేట్ అంటే ఫస్ట్ మనం ఉండాల్సింది ఏంటంటే సావరెంటీ. ఆన్సర్ వచ్చేసింది కదా, ఫినిష్ అయిపోయింది. ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ ఏ. మీరు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీకు ఇక్కడ కావాల్సింది వచ్చేసింది ఏంటంటే కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ పర్మనెంట్లీ ఆక్యుపై డెఫినెట్ టెరిటరీ. ఒక కంపల్సరీగా ఒక టెరిటరీ అనేది ఉండాలి. అండ్ ఆ టెరిటరీకి అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏది కూడా ఉండకూడదు. ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండగలగాలి. సో అలా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం అంటే స్టేట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. సో మనకి స్టేట్ గురించి ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది అని అంటే ఆర్టికల్ 12 క్లియర్లీ డిఫైన్స్ ది డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్. సో మనకి పాలిటీ క్లాస్ చెప్పినప్పుడు నేను ఇవన్నీ మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏంటంటే మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. అంటే క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, బట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి, మనం ఎలా ఎలిమినేషన్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఆన్సర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. బట్ వన్స్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత పాలిటీ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ జ్యుడిషియరీ. with reference to Indian judiciary. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జ్యుడిషియరీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏంటంట. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా
మంచిగా క్లియర్గా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ బ్యాక్ టు సిట్ అండ్ యాక్ట్ యాజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరితోనంట, ఎవరు రికమెండ్, ఎవరు కాల్ అంటే ఎవరు పిలుస్తారంట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ప్రియోర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, విత్ ప్రియోర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మనము జుడిషియరీ గురించి చదువుకునేటప్పుడు సో మనకి పోస్ట్ అంటే రిటైర్మెంట్ తర్వాత ఉన్నటువంటి కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి చూసినట్లయితే మీకు ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో అంటే ఏంటంటే ఒకవేళ ఏదైనా మనకి అవసరం ఉంది, ఇండీడ్ ఉంది, మనకి వేరే ఆల్రెడీ రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ పర్మిషన్తో, అంటే కంపల్సరీగా మనం ఫస్ట్ ఎవరికి అంటే సీజే ఎవరికి తీసుకోవాలి, ఎవరి దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో అలా ఆ విధంగా పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే సీజే ఏం చేయొచ్చు అంటే రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ బ్యాక్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పిలిచి వాళ్ళని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి జుడిషియరీ వచ్చినప్పుడు నేను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండిషన్స్ ఆఫ్ ది సర్వీసెస్ మనం చెప్పుకున్నప్పుడు అది క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హైకోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డస్. ఎస్, జుడిషియల్ రివ్యూ. ఓకేనా? సో సేమ్ సుప్రీం కోర్ట్ ఎలాగైతే తన యొక్క జడ్జ్మెంట్స్ రివ్యూ చేసుకుంటుందో ఎట్ ద సేమ్ వే హైకోర్టు కూడా వాళ్ళ యొక్క జడ్జ్మెంట్స్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి తిరిగి చూసుకునే ఛాన్స్ ఉంటుంది. సో బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, బోత్ 1 and 2. ఓకే, రిటైర్డ్ జడ్జ్ కెన్ యాక్ట్ యాజ్ ఏ జడ్జ్. ఎవరి పర్మిషన్ అంటే ఎవరి యొక్క సజెషన్స్తో అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎవరి పర్మిషన్ తీసుకోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో, ప్రియోర్ పర్మిషన్తో సీజే కెన్ కాల్ ది రిటైర్డ్ జడ్జ్ in some situations. Next, a high court in India has the power to review its own judgment as the Supreme Court does. మనం దీన్నే జుడిషియల్ రివ్యూ అని కూడా అనుకుంటాం. సో అవి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం పాలిటీలో చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. సో నవ్ బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటట అంటే దెర్ ఈస్ ఓన్లీ 1 citizenship and 1 domicile. అంతే కదా, మనకి ఇండియాలో ఓన్లీ 1 సింగిల్ సిటిజన్షిప్. ఓకే, సింగిల్ సిటిజన్షిప్. ఇండియా హ్యాస్ సింగిల్ సిటిజన్షిప్. ఓకే, సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, which one of the following factors constitutes the best safeguard of liberty in a liberal democracy? Liberty in liberal democracy అంటే లిబర్టీ, ఈ లిబర్టీని మనకి ప్రొటెక్ట్ చేసేటువంటి పవర్స్ కానివ్వండి, లిబర్టీని ప్రొటెక్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి. సో లిబర్టీ కనుక అంటే ఇండివిజువల్ సిటిజన్స్ యొక్క లిబర్టీకి సంబంధించి ఏవైనా మనకి ఇష్యూస్ రేజ్ అయినప్పుడు ఆ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే ఎవరికి ఉంటుంది జనరల్గా? Who can protect the rights and interest of the public? Judiciary. సో జుడిషియరీ అంటే ఏంటి? మనకి హైకోర్ట్ అయినా కావచ్చు, సుప్రీంకోర్ట్ అయినా కావచ్చు. ఓకేనా? సో అంటే కోర్ట్స్ అనేవి ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఏముండాలి? వాళ్ళకంటే ఒక ఇండిపెండెన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇండిపెండెన్స్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్లమెంట్ కనుక అంటే పార్లమెంట్ చేసే లాస్ ఏవైనా కనుక ఇండివిజువల్స్ యొక్క ప్రైవసీని కానివ్వండి, ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని కానివ్వండి వయలేట్ చేస్తున్నాయి అన్న టైంలో ఎవరికి ఉంటుంది ఆ పవర్ అనే అంటే వాటిని రివ్యూ చేసి లేదా వాటిని ఆపి లేకపోతే వాటిని యాక్ట్లోకి రాకుండా చూసుకునేటట్టు రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే కోర్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో జుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే ఏమవుతుందంటే పార్లమెంట్ కూడా ప్రాపర్గా వర్క్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకుంటాం జుడిషియరీ ఈజ్ సపరేట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ సపరేట్. ఓకే, ఎగ్జిక్యూటివ్ విషయాల్లో జుడిషియరీ ఇన్వాల్వ్ కాదు, జుడిషియరీ విషయాల్లో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ కాదు. ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి తప్ప జనరల్గా అయితే దే ఆర్ సపరేట్ ఆర్గాన్స్. ఓకే, సపరేట్ ఆర్గాన్స్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇప్పుడు ఏమవుతుందంటే జుడిషియరీ సపరేట్ అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ సపరేట్. వీళ్ళకి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ కానీ వీళ్ళకి మధ్య ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండదు. అంటే కొన్ని అంటే ఎగ్జిక్యూటివ్ చేసేటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిటిజన్స్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే జుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే
లిబర్టీ ఇన్ అ లిబరల్ డెమోక్రసీ అంటే లిబర్టీ యొక్క బెస్ట్ సేఫ్ గార్డ్ ఏంటి అని అంటే మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎవరెవరికి మధ్య అంటే ఎగ్జిక్యూటివ్కి మరియు జ్యుడిషియరీకి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్, వి అడాప్టెడ్ parliamentary democracy based on the British model, but how does our model differ from that model? చూడండి, మనము ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చదువుకుంటున్నప్పుడు అంటే మనకి పాలిటీలో మనకి పార్లమెంటరీ సిస్టమ్ గురించి మనం చదువుతాం. సో చదువుకున్నప్పుడు ఏంటంటే ఈ పార్లమెంటరీ సిస్టమ్ని మనం ఇక్కడ నుండి తీసుకుంటున్నామని చదవడమే కాకుండా డిఫరెన్స్ ఏంటో కూడా మనం చదవగలగాలి. అంటే ఆ కాన్సెప్చువల్ వైజ్గా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. ఓకేనా, అంటే యుఎస్ నుండి తీసుకుంటున్నాము, బ్రిటిష్ నుండి తీసుకుంటున్నాము, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకుంటున్నాము, ఇవి మాత్రమే చదివి ఊరుకుంటాం మనం. బట్ అలా కాదు, ఏం చేయాలంటే వాటికి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. సో ఇన్ కేస్ మనకి మెయిన్స్లో కనుక క్వశ్చన్స్ అడితే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో చదివేటప్పుడు ఏంటంటే కాన్సెప్చువల్గా చదవండి, అవి ఎక్కడ నుండి తీసుకున్నామో అని మాత్రమే కాకుండా వాటికి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోగలగాలి. ఓకేనా, సో చూడండి ఆప్షన్స్. యాజ్ రిగార్డ్స్ లెజిస్లేషన్, ద బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం. చూడండి ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం ఆర్ సావరిన్, బట్ ఇన్ ఇండియా ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ఈజ్ లిమిటెడ్. ఎస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్ ఏంటి, లిమిటెడ్ పవర్. ఓకే, లిమిటెడ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే పార్లమెంట్ కెనాట్ అమెండ్ సమ్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో వాటి అమెండ్ చేయలేదు అంటే ఏంటి, ఇక్కడ లిమిట్ చేస్తున్నాం అంటే పార్లమెంట్ యొక్క పవర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రిటన్ పార్లమెంట్ అన్లిమిటెడ్, దే కెన్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, పార్లమెంట్ని లిమిట్ చేస్తుంది. అంటే వీ కెనాట్ అమెండెడ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనం అసలు టచ్ చేయలేము. వాటిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మనం అమెండ్ చేసే ఛాన్స్ అనే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే ఇక్కడ చేంజ్ చేసే ఛాన్స్ లేదు అంటే ఏంటి, ఇక్కడ మనము పార్లమెంట్ని లిమిట్ చేస్తున్నాం అంటే లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. నెక్స్ట్ ఏంటి, ఇన్ ఇండియా మ్యాటర్స్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది అమెండ్మెంట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ రిఫర్డ్ టు ద కాన్స్టిట్యూషన్ బెంచ్ బై ద సుప్రీం కోర్ట్. అంతే కదా, మనం ఇందాక చెప్పుకున్నాం పార్లమెంట్ ఏదైనా లాస్ పాస్ చేసినప్పుడు, పార్లమెంట్ ఏదైనా యాక్ట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తున్నట్లయితే మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకు సంబంధించి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్, ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్స్. ఓకేనా, అంటే ఏంటి, యాజ్ రిగార్డ్స్ లెజిస్లేషన్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం ఆర్ సావరిన్, బట్ ఇన్ ఇండియా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది సుప్రీం అండ్ సావరిన్, దే కెన్ డూ ఎనీథింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండియా ద పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ లిమిటెడ్, పార్లమెంట్ యొక్క పవర్స్ అనేవి లిమిటెడ్. నెక్స్ట్ ఏంటి, అఫ్ కోర్స్ మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది అని మనకు తెలుసు, కానీ ఎక్కడి వరకు ఉంటుంది ఆ అథారిటీ అని అంటే బేసిక్ స్ట్రక్చర్ వరకు రానంత వరకు మాత్రమే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. బట్ ఒక్కసారి మన బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి లేదు అని అంటే ఏంటంటే మనం ఇండైరెక్ట్గా వీళ్ళని లిమిట్ చేస్తున్నట్టే అర్థం. నెక్స్ట్, ఇన్ ఇండియా మ్యాటర్స్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది అమెండ్మెంట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ రిఫర్ టు ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ బై ద సుప్రీం కోర్ట్. ఆఫ్ కోర్స్, సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, with reference to the union government consider the following statements. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని నేను సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది మార్క్ చేసి పెట్టుకోండి. ఈ క్వశ్చన్ నేను తర్వాత కొంచెం ఇంకా ఇన్డెప్త్గా దీన్ని చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దీని గురించి నేను చెప్పలేను, సో లీవ్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్ టు ప్రైవసీ, ఓకేనా. సో రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఏ ఆర్టికల్ కిందకి వస్తుందట అంటే ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 21. ఓకే, 2017 వరకు ముందు వరకు కూడా మనకు రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఎప్పుడు వచ్చింది అంటే పుట్టస్వామి కేస్, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 2017. సో ఈ కేసులో ఏంటంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఓకే, ఇది క్లియర్ కట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. మనకేంటి రైట్ టు ప్రైవసీ అనేది ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. సో ఏ కేసు అని అంటే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు గుర్తుపెట్టుకోండి. ఇన్ 2017 సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21.
సో ఏ కేసులో డిక్లేర్ చేసింది అంటే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటట, ఇన్ ఇండియా there is no law restricting the candidates from contesting in one Lok Sabha election from 3 constituencies. In 1991 Lok Sabha election, Sridevi Lal contested from 3 Lok Sabha constituencies. As per the existing rules, if a candidate contests in one Lok Sabha election from many constituencies, his or her party should bear the cost of by-elections to the constituencies vacated by him or in the event of విన్నింగ్ ఆల్ ద కాన్స్టిట్యున్సీ. సో ఇది కూడా నేను మీకు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లీవ్ దిస్ క్వశ్చన్ రైట్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ద నేషనల్ లెవెల్ విచ్ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ టు ఎన్ష్యూర్ effective implementation of the scheduled tribes and other traditional forest dwellers Act 2006. సో డైరెక్ట్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇది అండి మనకి రీసెంట్గా నిన్న జరిగినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి ఇచ్చినటువంటి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ప్రిపరేషన్ ప్లీజ్ కమెంట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ. అండ్ here in 5 Mantra Career Point, there is a new batch, Polity and Current Affairs for UPSC Group-1. సో పాలిటీతో పాటుగా మీకు కరెంట్ అఫైర్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీకు అమౌంట్ ఫీజు వచ్చేసి 6,000 రూపీస్ ఓన్లీ. 6,000 రూపీస్ ఓన్లీ. ఇది నేనే హ్యాండిల్ చేయబోతున్నాను. సో ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ టు పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7075019931. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఆఫ్టర్ దసరా ఆన్ October 28th. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. ఓకే, సో ఓన్లీ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ అస్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. సో ఫీజు ఓన్లీ 6,000 రూపీస్. ఈ 6,000 రూపీస్లో మీకు ఏంటనంటే పాలిటీ కవర్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఓన్లీ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్సే కాదండి. సో అన్ని ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ కూడా మీకు 6,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ టు దట్ నెంబర్. ఓకే, స్టిల్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా నేను ఒక క్లాస్ ఇస్తాను. సో ప్లీజ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.